హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారాజా సాత్విక్ వ్లాగ్స్. మొన్న మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి వెళ్ళిన వీడియో పెట్టాను కదండి, దాని నెక్స్ట్ వీడియో అనమాట ఇది. హంసల దేవి గుడికి వెళ్ళాము. సమర్పించారు రాణి కుటుంబాన్ని వేణుగోపాల స్వామి అష్టోత్తర చల్లగా కాపాడు కాక. ఇది హంసల దేవిలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడి అన్నమాట. ఈరోజు చాలా మంచి రోజు. సముద్రం దగ్గరే చాలామంది ఉన్నారు కదండి, ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు. అంత జనము కూడా ఇక్కడికి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేసారనమాట. చాలా రష్గా ఉంది, అసలు దర్శనం చేసుకోవడానికే చాలా రష్గా ఉంది. చూస్తున్నారు కదా, అదంతా కూడా చిన్న తిరునాళ్ళలాగా ఉంది. దారి పొడుగునా కూడా మనకి టెంపుల్కి వెళ్ళే దారంతా కూడా పిల్లలకి బొమ్మలని అవన్నీ అన్నీ ఉన్నాయి దారిలో. అట్లాగే ఇక్కడ బ్యాగ్స్ ఒకటి చాలా బాగున్నాయి, హ్యాండ్ బ్యాగ్స్. అట్లాగే మీకు చెరుకు గడలు కనిపిస్తున్నాయి కదండి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. చెరుకు గడలు నల్లగా ఉన్నాయి అన్నమాట. అంటే మామూలుగా షుగర్ తయారు చేయడానికి వాడే చెరుకు గడలు బ్లాక్ కలర్లో ఉంటాయని విన్నాను నేను. బెల్లానికి అనుకుంటా, బెల్లం వాడే బ్లాక్ కలరు, వైట్గా ఉండే షుగరు తయారు చేస్తారని విన్నాను. ఇక్కడ అన్నీ నల్లగానే ఉంటాయి. ఇసుక నల్లగానే ఉంది, అదే మట్టి నల్లగానే ఉంది. అట్లానే చెరుకు గడలు కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. బాగా మంచి స్వీట్ ఉన్నాయి. గడ 50 రూపీస్ అట. ఇదేనండి టెంపుల్. మన టెంపుల్ చాలా రష్గా ఉంది కదా, అంత క్లియర్గా నేను షూట్ చేయలేకపోయాను. ఇది బయట ప్రెమిసెస్ ఇదంతా కూడా. మేము ఇంకా దర్శనం చేసుకొని కొంచెం లేట్ అయింది, బయటకు వచ్చాము. బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాము. చెప్పాం కదా, అన్ని చాలా టెంపుల్స్ ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. మేము ఈ దగ్గరలో అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసాము ఆల్మోస్ట్. మేము ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, అదంతా క్యూనే, చాలా వెయిటింగ్ అనమాట. చాలా వెయిటింగ్ తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అది గుడి పైన అంతా కనిపిస్తుంది కదండి. ఇంకా వేరే టెంపుల్కి వచ్చేసాము నెక్స్ట్. ఇది మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఇది లోపల పుట్టది ఉంది. ఇది గోపురం అనమాట, లోపల ప్రెమిసెస్ ఇదంతా కూడా. ఇక్కడైతే పర్వాలేదు, బాగానే జరిగింది దర్శనం అదేను. హంసల దీవిలోనే విపరీతమైన రష్గా ఉందండి. ఇంకా అక్కడి నుంచి అయితే పబ్లిక్ స్ప్రెడ్ అయిపోతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టెంపుల్స్కి వెళ్తారు కదా. మేమైతే దూరం లాంగ్ నుంచి వెళ్ళాం కాబట్టి ఈ టెంపుల్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఆ దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఇలా ఉంటారనమాట. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ప్రెమిసెస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయాక వేరే టెంపుల్కి వెళ్ళామండి. ఇది ఏ టెంపుల్ అంటే పెదకళ్ళేపల్లి వనదుర్గ సమేత నాగేశ్వర స్వామి. ఈ టెంపుల్ కూడా చూసుకున్నాము. ఇంకా అటు సైడ్ మనకి దగ్గరగా ఉండే టెంపుల్స్ అన్నీ కూడా మేము కవర్ చేసుకుంటూ వెళ్ళాము. తర్వాత ఘంటసాల బాలపార్వతి సమేత జగదీశ్వర స్వామి అండి. బాలపార్వతి సమేత జగదీశ్వర స్వామి అప్పుడే నైట్ ఎప్పుడో కళ్యాణం ఉందట మేము వెళ్ళిన రోజు, అందుకే ఆ డెకరేషన్ అది బయట కనిపిస్తుంది అనమాట. చూడండి, ఆ బయట ఉన్న డెకరేషన్ అది. ఆ తర్వాత ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఇవి కృష్ణా డిస్టిక్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగా అనిపించినాయి టెంపుల్స్ అన్నీ. పురాతనమైనవి, ప్రతి గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ప్రతి గుడి దగ్గర కూడా ఇలా ఆలయ చరిత్ర అది రాసి ఉంది. మనం అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నాము. నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ ఏంటంటే ఘంటసాల అండి. ఘంటసాలలో మన ఘంటసాల అయిపోయింది కదండి, శ్రీకాకుళం నెక్స్ట్. కృష్ణా డిస్టిక్లో ఉండే శ్రీకాకుళం అనమాట. అక్కడ ఏంటంటే రాజ్యలక్ష్మి భాగ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామి ఉంటారు. ఇది ఘంటసాల అనమాట. ఘంటసాల శ్రీకాకుళం నెక్స్ట్. ఇది శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామి.
రాజ్యలక్ష్మి భాగ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామి అయిన చాలా బాగుందండి చూడ్డానికి. శ్రీకాకుళేశ్వర స్వామి అంటే శ్రీకాకుళంలో ఉంటారు కాబట్టి అదే పేరు వచ్చింది అనుకుంటున్నాను నేను. బాగున్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఎప్పుడు ఈస్ట్ గోదావరి సైడ్ టెంపుల్స్ చూడడమే. ఇప్పుడు అయితే కృష్ణా డిస్టిక్లో కూడా బాగున్నాయి టెంపుల్స్, అన్నీ కవర్ చేస్తామన్నమాట. కానీ భలే హ్యాపీగా ఉంటుంది, అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనం చూసేప్పుడు. చూసారా ఈయన శ్రీకాకుళేశ్వర స్వామి, చాలా చాలా బాగున్నారు స్వామివారు. మీరు కూడా చూసేసేయండి. శంకు చక్రాలు నిత్యస్థంగా ఉంటాయి. శ్రీదేవి భూదేవి ఉంటారు. రెండవది పురాతన శాలిగ్రామాల మాల, ఇది మహావిష్ణువు. మీరు నెక్స్ట్ ఇక్కడ కూడా దర్శనం అయిపోయిందండి ఆళ్వార్లు. మేము ఇవన్నీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్, ఇదంతా చాలా బాగుంది. చూసారా అంత పురాతనమైన స్తంభాలు అవన్నీ ఉన్నాయి. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఓల్డ్ది, ఎప్పుడుదో బాగుంది చాలా. కానీ ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చక్కగా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మేము ఇది వేణుగోపాల స్వామి గుడి, మొవ్వాలో వేణుగోపాల స్వామి గుడి. నైట్ అయిపోయిందనమాట, ఈవినింగ్ తొందరగానే చీకటి అయిపోయింది. మేము ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ డోకిపర్రు వెళ్తున్నాం అనమాట. ఆ డోకిపర్రు ఒక్కటే సింగిల్ వీడియో చేస్తున్నానండి. చాలా పెద్దది టెంపుల్ అయితే, ఒక్కసారైనా చూడాలి ఖచ్చితంగా, చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.